ప్రార్థించుకుందాం. జరగలిగే తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సందర్భంలో చదవబడిన వాక్యముల నుండి కూడి వచ్చిన సంగమనకు, సేవకులైన కుటుంబాలకు తగిన ఆదరణ కలిగిన మాటలు మీరు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను. దయచేసి కూర్చున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. హల్లెలూయా. మీ ప్రక్క వారికి మీ కుడి చేయి నుంచి గాడ్ బ్లెస్ యు చెప్పగలరా? ఉత్తి చేయి కాదు, నోటుతో చెప్తూ చెప్పగలరా? గాడ్ బ్లెస్ యు చెప్పారు, అందరూ చెప్పుకున్నారా? మంచిది. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ రీతిగా మీ మధ్యలో ఉండడానికి దైవజనులు ఆనంద్ గారు మరి నాకు ఫోన్ చేశారు. నిన్నటి దినాన్ని రేపు ఇలా కార్యక్రమం ఉంది, మీరు రావాలని. ఏది ఏమైనా కొన్ని మాటలు మీరు వినాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మరి ఇక్కడ ఇంతమంది ఉన్నారు అంటే గల కారకురాలు మేరీ గ్రేస్ గారు అనుకుంటున్నాను. దేవుడు ఎప్పుడు ఒక మనిషిని వాడుకుంటాడు. ఒక మనిషి మధ్యవర్తిగా లేకుండా మనంతటి మనం ఇక్కడికి రాలేదు అని ఎంతమంది నమ్ముతారు? నిజమేనా? దేవుడు ఉన్నాడు. దేవుడుగా వచ్చి ఇశ్రాయేలుకు వాక్యం అవ్వలేదు. దేవుడుగా వచ్చి ఇశ్రాయేలుకు ధర్మశాస్త్రం అవ్వలేదు. దేవుడికి ఇశ్రాయేలుకి మధ్యవర్తి మోషే. మరి సేవకురాలను బట్టే కదా మీరు అందరు ఇక్కడికి వచ్చారు, ప్రభువులకు నడిపించబడ్డారు. అవునా కదా? సాక్షులు ఇచ్చారు కదా. ఆయన బాధపడుతూ చెప్పాడు కదా, నా తల్లిని పోగొట్టుకున్నానని. నాకు 200 మంది సంఘం ఉంది. వాళ్ళందరినీ దేవుడే రక్షించాడు ఒక మధ్యవర్తి ద్వారా. మధ్యవర్తి లేకుండా దేవుడు ఎప్పుడూ కార్యాన్ని చేయలేదు. సరే, కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. రోమలకు రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు చెప్పిన మాట, అక్కడ 3 స్త్రీలు కనబడుతున్నారు. ఒక స్త్రీ గురించే తన మంచి మాటను వివరిస్తున్నాడు. ఆమె ప్రభువునందు, చదివారు కదా, ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. ఇప్పుడంటే చాలా సుఖమైన భక్తి, ఇప్పుడంటే స్టైల్ భక్తి, ఇప్పుడైతే అనుకూలమైన భక్తి. మరి 40 సంవత్సరాలు వెనక్కి వెళితే భక్తి అంటే అది. 40 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వాళ్ళు ఏ విధంగా సేవ చేశారు, ఏ విధంగా ప్రయాసపడ్డారు, దేనికోసం ప్రయాసపడ్డారు? నిద్ర మానుకొని, తిండి మానుకొని, సుఖ సౌకర్యాలు మానుకొని, లోకం ఏమనుకుంటున్నా, వీధుల వాళ్ళు ఏమనుకుంటున్నా, ప్రజలు ఏమనుకుంటున్నా, వాక్యము కొరకు మన కాల ప్రవక్త చెప్పాడు, నిందను అనుభవించుట. ఎన్నో నిందలు పడుతూ, ఎన్నో శ్రమలు పడుతూ, ఎన్నో కష్టాలు పడుతూ, ఈరోజు మన ప్రవక్త చెప్పాడు, ఒక ఆత్మ 10,000 ప్రపంచాల కంటే విలువైంది. ఇన్ని ఆత్మలు ఉన్నాయంటే నిజంగా వాళ్ళు ఆ సేవకులు పడిన ప్రయాస. మరి బోధకులు, కీర్తిశేషులు పీటర్ గారు, నేను ఒకే ఒక స్థలంలో కూడుకున్నాం ఒక రోజు. నేనెవరిని ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. చాలాసార్లు ఆయన నన్ను రమ్మని కోరారు, కానీ నేను రావడానికి నాకు ఒక సరే ఏదేమైనా తర్వాత కలుసుకోలేకపోయాం. ఆ రోజు ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఒక చక్కని వర్తమానం చెప్పాడు ఆయన. ఆయన చాలా సాత్వికుడు. ఆయన గురించి నాకు తెలియదు, నేను ఎప్పుడూ చూడలేదు. ఆయన చాలా సౌమ్యుడు. నిందపడేవాడు కానీ నిందించేవాడు కాదు. నేను కొత్త మనిషిని ఇక్కడ.
నేను ఎక్కడి నుంచో వచ్చాను, నేను ఇంచుమించు ఒక 70 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి చెప్తున్నాను. నేను ఒక రోజు పరిచయం ఆయనకి నాకు. కాబట్టి ఆయన చాలా దీనుడు. ఆయన జీవితం వాక్యానికి సరిపోతుంది. దేవుని స్తోత్రం చెప్తారా? అపొస్తలుడైన పౌలు తన జీవితం వాక్యానికి సరిపోయింది. అందుకే మన కాల ప్రవక్త బోధించాడు, నీ జీవితం ఈ సువార్తకు సరిపోతుందా? సరిపోతేనే బైబిల్ పట్టుకోవాలి. సరిపోకపోతే బతకడానికి ఏదో ఉద్యోగం చేసుకుంటా. నీ జీవితం దేవుని సేవకు సరిపోవాలి. నీ జీవితం నువ్వు పట్టుకున్న బైబిల్ సువార్తకు సరిపోవాలి. ఆయన జీవితం సరిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ఆయన క్రీస్తునందు ఆ భార్య భర్తలిద్దరు సేవకులిద్దరూ కూడా చాలా కష్టపడ్డారు. ఇప్పుడంటే మా నాన్నగారి టైంలో ఒక 50 సంవత్సరాల కాలంలో ఆయన సైకిల్ తొక్కుతూ సేవ చేశారు. చాలా కష్టాలు పడ్డారు. పెట్రోమైన్స్ లైట్లు పగలగొట్టారు, డ్రమ్ములు పగలగొట్టారు, రాళ్లతో గోడ చాటు నుండి రాళ్ళు ఇసిరితే బోధించి మా నాన్నగారికి దెబ్బలు తగిలి రక్తాలు కారాయి. మాకు తెలుసు అది. చిన్నప్పటి నుంచి మేము సేవలో బ్రతికిన వాళ్ళం. సేవ కష్టాలు తెలుసు. ఈరోజు మా అబ్బాయికి ఏం తెలుసు? కార్ల మీద తిరగడం, వింటున్నారా? విమానాల మీద తిరగడం. ఒక ఆత్మ ఒక దినం ప్రసవ వేదన కాదు. ఒక బిడ్డను గంటానికి 1 గంట 2 గంటలు ప్రసవ వేదన ఉంటుంది. కానీ ఒక ఆత్మను గంటానికి బైబిల్ ఏమంటుందంటే ఒక రోజు ప్రసవ వేదన చాలదంటారు. కాబట్టి ఎన్ని ప్రసవ నొప్పులు పడితే మిమ్మల్ని కన్నారు పీటర్ గారు. ఒకసారి ఆయనకి చప్పట్లు కొడతారా? దేవుడికి మహిమ కలుగునుగా. నిజంగా ఇది గొప్ప సేవ అండి. సేవ అంటే మరి రాజీ పడలేని సేవ చేశాడు ఆయన. సేవ అంటే డబ్బు కోసం చేయలేదు, ఆయన ఆత్మల కోసం చేశాడు. ఇంకా చెప్పనా, తన సౌకర్యాలు కూడా తను చూసుకోలేదంట, తన ఆరోగ్యాన్ని కూడా ఆయన పట్టించుకోలేదంట. ఎందుకు నేను ఈ మాటలు చెబుతున్నానంటే అక్కడున్న సహోదరి ఈరోజు పాస్టర్ గారికి సరిపోతుంది. ఆమె ప్రభువు కొరకు, దేవుని కొరకు బహుగా ప్రయాసపడను అన్నాడు. ఉందండి అక్కడ నా మాట ఉంది. కాబట్టి ఇప్పుడు ఆమె మనం నిరీక్షించాలి. ఆమె అవతల గట్టుకు వెళ్ళింది. ఎందుకంటే అక్కడ ఉన్నాం కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. కాలములోనికి దేవుడు ఎందుకు పంపించాడంటే ఈ అవినాభావ సంబంధాలన్నీ కలిగి ఉండడానికి కాలములోనికి పంపాడు. మరలా కాలములో టైం అయిపోయిన తర్వాత మనం మరలా ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళిపోవాలి. అయితే 90వ కీర్తనలో దేవుడు పిలుస్తున్నాడు, నరులారా తిరిగి రండి. ఎక్కడికి వెళ్ళగలం? ఎక్కడికి వెళ్ళగలం? మనం మరణాన్ని తప్పించుకొని వెళ్ళగలమా? వెళ్ళలేము. ప్రతి మనుషుడు మరణించాలి. బైబిల్ చెప్తుంది, అధికారులలో ఒకడు కూలినట్లుగా మీలో ఒకడు. అది మరణం అందరికీ సమానమే. ప్రతి మానవుడు చనిపోవాలి. చనిపోక ముందు అపోస్తల కార్యాలు 2:38 ప్రకారం నువ్వు బాప్తిజం పొందుంటే అవతల గట్టుకు వెళ్తావు. అక్కడ నువ్వు ప్రభువును చూస్తావు. ఆ 90వ కీర్తనలో అంటాడు, మన వయసు చెప్పగలరా? 70, కొంచెం బాగా ఆరోగ్య సూత్రాలు పాటిస్తే 80. అంతేనా లైఫ్? మరి అవతల గట్టు వయసు ఎంత చెప్పగలరా? అవతల గట్టు అసలు వయసుతో నిమిత్తమే లేదు. మన ప్రభుత్వం ఏం చెప్పాడో తెలుసా? 20 సంవత్సరాలలో ఉన్న ఫోటో మీ ఇంట్లో తయారు చేసి పెట్టుకోమని చెప్పాడు ఆయన. 20 సంవత్సరాల వయసులో మీరు ఎలా ఉన్నారో, మీ పొజిషన్ ఏంటో, మీ యొక్క విధానం ఏంటో ఒక ఫోటో మీరు తయారు చేసి పెట్టుకోమని చెప్పారు. ఎందుకో తెలుసా? అవతల గట్టులో మనం ఉండేది 20 సంవత్సరాల వయసులో. కాలము లేని త్వరలో మనం వెళ్ళబోతున్నాం. అవతల గట్టుకు మనం వెళ్ళబోతున్నాం. సంవత్సరాలు ఇక్కడే ఉన్నాయి కానీ అక్కడ మనం 1000 ఏళ్ళు ప్రభుతో జీవిస్తాం. దేవుని స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలం ఈ శరీరం, మనకు 3 శరీరాలు ఉన్నాయి. మన ప్రభుత్వం చెప్పారు 3 శరీరాలు. 1 బాహ్యముగా ఉన్న ఇప్పుడున్న శరీరం, 2 వాక్య శరీరం, 3 మహిమ శరీరం. ఈ శరీరం అంటే మనం ప్రభు దగ్గరికి వచ్చాం. ఈ శరీరంతో మార్తాగ్రస్ గారిని కలుసుకున్నారు.
ఈ శరీరంతో మార్తా గ్రేస్ గారితో మీరు సహవాసం చేశారు. ఈ శరీరంతో మీరు మార్తా గ్రేస్ గారు ఒక ప్రార్థనలు చేయించుకున్నారు. ఈ శరీరంతో మనం ప్రభువును కలుసుకున్నాం. ఈ శరీరంతో మనం ప్రభు దగ్గరికి వచ్చాం. కానీ ఈ శరీరంలో ఉంటూ మనము మరొక శరీరం సంపాదించుకుంటామన్నాడు మన ప్రవక్త. ఏ శరీరం అంటే వాక్య శరీరం. అది థియోఫనీ. దానికి చావు లేదు, దానికి మరణం లేదు, దానికి వ్యాధులు లేవు, దానికి బాధలు లేవు, దానికి ఎవరి గురించి కూడా ఆలోచించే అవసరత లేదు. వాక్యమే తెలుసుకుంటుంది, వాక్యమే చేర్చుకుంటుంది, వాక్యమే వెళ్ళిపోదు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. అయితే వాక్య శరీరాన్ని సంపాదించుకున్న తర్వాత ఈ శరీరంలో ప్రాణం పోయేటప్పుడు మన ప్రభుత్వం ఏం చెప్పారంటే ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. బాహ్య శరీరములో నుండి శరీరములో నుండి ఒక అమ్మ ద్వారా వచ్చిన శరీరములో నుండి వాక్య శరీరములోనికి మనం మార్పు చెందుతున్నాం. వాక్య శరీరంలోనికి మార్పు చెందిన తర్వాత వాక్య శరీరంతో మనం వెళ్ళిపోయిన తర్వాత మహిమ శరీరంతో మరలా మన భూమికి రాబోతున్నాం. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరణం అంటే ఏదో కాదు, ఎడబాటు. మరణం అంటే ఎడబాటు. ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీకు చెప్పి నేను ముగిస్తాను. ఎవరంటే ఆయన భూమి మీద మనకు స్వాచ్యం అంటూ లేదు. నేను మాట అడుగుతున్నాను మిమ్మల్ని. ఎంత ప్రయాసపడ్డారు, టెంట్లు వేశారు, భోజనం చేశారు, చాలా ప్రయాసపడ్డారు. ఇది ఏమైనా వారు చూస్తారా? చెప్పండి. కానీ చచ్చిపోయిన తర్వాత బతుకుంటుండగా చేయలేని కార్యక్రమాలన్నీ చచ్చిపోయిన తర్వాత చేశారు. టెంట్లు వేసేస్తారు, భోజనాలు ఇట్టేస్తారు, బట్టలు ఇట్టేస్తారు. అవసరమైతే కొంతమంది అయితే క్రైస్తవుల యువత కూడా ఇల్లు ఖాళీ 6 నెలలు ఉండకూడదని చెప్తే అదే పట్టుకుంటారు తప్ప వాక్యాన్ని నమ్మరు. కానీ భూమి మీద మనకు సాక్ష్యం అంటూ లేదు. నమ్మిన వారు స్తోత్రం చేద్దాం. ఎందుకంటే మనం పరదేశులము, యాత్రికులు. మనం ఇక్కడ వాళ్ళము కాదు. భూమికి మనకు సంబంధం లేదు. ఏదో కుటుంబాన్ని కలిగి ఉండడానికే, అవినాభావ సంబంధాలు కలిగి ఉండడానికే దేవుడు నిత్యత్వములేని కాలములేని చెప్పాడు. నిత్యత్వములే మరణము లేదు, నిత్యత్వములే రోగం లేదు, నిత్యత్వములే ముసలితనం లేదు, నిత్యత్వములే ఏ విధమైన శరీర బలహీనతలు అనేవి లేవు. ఎందుకంటే నిత్యత్వం అనగా దేవుడు ఉండే స్థానమై ఉన్నది. నిత్యత్వం అనగా వాక్యము కలిగిన స్థానమై ఉన్నది. నిత్యత్వం అనగా జీవము కలిగిన స్థానమై ఉన్నది. అలాంటి నిత్యత్వములో నుండి దేవుడు కాలములోనికి పెట్టాడు. మన కాలం ఏంటో తెలుసా? లవదీక కాలమే మన కాలం. ఇప్పుడు లవదీక కాలంలో నుండి దేవుడు బయట మమ్మల్ని పిలుస్తున్నాడు. లవదీకలో ఉన్నట్టే నువ్వు గుడ్డువారు అన్నాడు, నువ్వు దిగంబరం అన్నాడు, నీకు వాక్యం తెలియదన్నాడు. నవో చెప్పాడు. ఇప్పుడు లవదీకులు వదిలి మన బయటకు రావాలి. నువ్వు ఎటువైతే నువ్వు దేవుని రాజ్యం వెళ్ళాలనుకుంటే లవోదీకుల నుండి మన బయటికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి మొదటి మాట, మనకు భూమి మీద ఏమి లేదు, స్వాచ్యం లేదు. ఇది నాది, అది నాది, ఏది నీది? ప్రాణం ఉన్నంత వరకే లోపల. ఆ ప్రాణం పోతుందన్నప్పటికీ నిన్ను తీసుకొచ్చి బయట పడేస్తాను. నువ్వెవరైనా సరే, నువ్వెంతటి వారైనా సరే. ఎందుకంటే చనిపోయిన కోడి పిల్లను కూడా ఇంట్లో పెట్టుకోరు. కానీ భూమి మీద అంటూ మనకేమీ లేదు అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. నేనంటాను, భూమి మీద బ్రతుకుతున్న మనం అందరం కూడా అస్థిరులనే తప్ప స్థిరమైన వారము కాదు. ఏది నీది కాదు. అందుకే చెప్తాడు, ప్రవక్త అంటాడు, ఎప్పుడు ప్రభువునే మనం ముందు పెట్టుకోవాలి. దావీదు తన కష్టాల్లో ప్రభువుని ముందు పెట్టుకున్నాడు, తన పాపంలో ప్రభువుని ముందు పెట్టుకున్నాడు, తన శ్రమల్లో ప్రభువుని ముందు పెట్టుకున్నాడు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు అనబడిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తునే ముందు పెట్టుకోవాలి. ఎందుకనగా నీ జీవన క్రీస్తులే దాచబడి మంది వర్తమానులు అన్నాడు. నువ్వు ఎక్కడికి పోగలవు? నువ్వు నా అరచేతిలో చెక్కబడ్డావు. నీ జీవన నా చేతిలో ఉంది. దేవునికి మహిమ కలుగునుగా. రెండో విషయాన్ని మనం చూస్తే, భూమి మీద మనకు చెప్పండి హక్కులు ఏమీ లేవు. అందుకే పౌలు గారు అంటారు, మన పౌరస్థితి ఇక్కడ లేదు. ఓటు నీకు ఇక్కడ ఉంటే ఉండొచ్చు, కానీ అక్కడ ఎలక్షన్ లేవు, అక్కడ సెలక్షన్లే ఉన్నాయి. ఇక్కడ ఓటు ఉంటే, ఇక్కడ నీకు ఓటు ఉంటే నువ్వు బ్రతుకున్నావని లెక్క. కానీ పరలోకం వెళ్ళాలంటే దేవుని చేత నువ్వు సెలక్షన్ చేయబడాలి.
నువ్వు ఉండాలి, దేవుని చేత పిలువబడాలి, ఆయన కుమార్తెగా ఆయన కుమారుడిగా నువ్వు మార్చబడాలి. అందుకే భూమి మీద మనకు ఏ హక్కు లేదు. వింటున్నారని అనుకున్న వారు, భూమి మీద మనకు ఏ హక్కు లేదు. భూమి మీద మనం స్థిరమైన వారము కాదు. మన ప్రయాణంలో ఉన్నాం. మన స్టేజ్ వచ్చినప్పుడు మనం దిగిపోవాలి. ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు రాజమండ్రి టికెట్ తీసుకొని నేను విశాఖపట్నం వెళ్ళిపోతానంటే కుదరదు. రాజమండ్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నువ్వు దిగి తీరాలి. నీ మరణం ఎక్కడ పిలిస్తే నువ్వు అక్కడ దిగిపోవాలి. యేసు ఎప్పుడు నేను పిలిస్తే నువ్వు అక్కడ దిగిపోవాలి. యేసు నేను ఎప్పుడు రమ్మంటే నువ్వు అక్కడ దిగిపోవాలి. అంతేగాని భూమి నట్టుకుని ఎలాడతానంటే ఇది ఎవరి స్వాచ్ఛమో కాదు. ఇది ప్రభు అయిన యేసు క్రీస్తు ఆస్తి ఉన్నది. ఎవరికి మనకు తెలుగుగా. మూడో విషయాన్ని మనం చూస్తే భూమి మీద మనకు స్థిరమైన ఆయుష్కాలం లేదు. మరణం అంటే అందరికీ భయమే, ఎవరో చచ్చిపోవాలని ఉండదు. కానీ వారి టైం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి. ఇంకోటి చెప్తాను, మరణానికి వయసుతో నిమిత్తం లేదు. కరోనాలో ముసలోళ్ళే చచ్చిపోలేదు, సమాధులు చేయలేక చచ్చారు. గంటకొకరు ఎందుకంటే భూమి మీద మనకు ఆయుష్కాలం వినబడుతుందా అండి? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆదికాలంలో మనం చూస్తే అధిక ఆయుష్కాలం ఉన్నవాడు మృతిశలో ఉన్నాడు, అయినను అతను మరణించాడు. ప్రతి మానవుడు మరణించాడు, ఆయుష్కాలం లేదు. మరొక విషయాన్ని మనం చూస్తే మానవునికి 4 కాలాలు ఉన్నాయి. 1 బాల్యకాలం, 2 యవనకాలం, 3 కౌమారకాలం, 4 వృద్ధాప్యకాలం. ఈ యేసు ఎప్పుడు రమ్మన్నాడు? పెళ్ళిళ్ళు పోయాక, కన్న మీద పడ్డాక, ఏదో ముఖ్యమంత్రి వచ్చాక ఎప్పుడు రమ్మన్నాడు? నిన్ను రమ్మన్న వయసు ఎంత? ఏ వయసు నిన్ను రమ్మన్నాడు? ఎలాంటి సంగతులు జరుగుతాయని చెప్పాడు. 12 ప్రసంగంలో 12 మొదలు వచ్చిన చూస్తే అక్కడ చెప్పాడు చక్కని మాట. ప్రసంగించడం 12 అధ్యాయం 1వ మాట. దుర్దినములు గుంటెపోటు చెప్పండి అన్నమాట. నేను చెప్పాను గుండెపోటు చెప్పాలండి. గుండెపోటు చెప్పొస్తుందా? నాతో కొన్ని షెట్లు ఆడుతున్నాడు ఆయన సిఐ. షెట్లు ఆడుతున్నాడు, షాట్ కొట్టాడు, ముందు పడిపోయాడు. ఏంటే అయిపోయింది. గుండెపోటు రాకముందే, కరోనా రాకముందే, పక్షవాతల రాకముందే, నీ జీవితంలో క్యాన్సర్ రాకముందే అలా నువ్వు ప్రశ్నించుకుంటూ పోతే ఏ వయసులో నువ్వు దేవుళ్ళకి వచ్చావు? ఏ కాలంలో నువ్వు దేవుళ్ళకి వచ్చావు? నా ప్రియమైన సోదరులారా గుర్తుపెట్టుకోండి, యేసు నిన్ను ఎప్పుడు రమ్మన్నాడో నువ్వు అప్పుడు రావటం నీకు గౌరవం, నీకు మర్యాద, నీకు దీవెన. దేవుడికి మహిమ కలుగునుగా. మరొక మాట చూస్తే మనగా వాహనం అన్నాడు ప్రవక్త. తిట్టుకోమంటారు వాహనం, అర్థమైందండి? మరణం అనగా 7 ముద్రలు అంటాడు, వాహనం అంటాడు. కాబట్టి ఆ మరణపు వాహనం ఎలా ఉంటుంది? తీసుకుని వెళ్తుంటే ఇప్పుడంటే కార్లు పెడుతున్నారు, ఇప్పుడంటే వ్యాన్లు పెడుతున్నారు, ఇప్పుడంటే ఏదో పెడుతున్నారు. మరి ఒకప్పుడైతే మోసుకుని ఎంత దూరమైనా చెప్పాలండి మోసుకుని. దేవునికి మహిమ కలుగునుగా. చూసారా? తర్వాత మనం చూస్తే మరణం అనగా ఎడబాటు. ఇక మరలా వారికి మనకు ఏ విధమైన సంబంధం ఉండదు, ఏ విధమైన సంబంధం ఉండదు. టీకిన ప్రాంతం ఉంది కపిలేశ్వరం మండలంలో. మామయ్య గారు చచ్చిపోయాడని ఆ పెట్టి తీసుకెళ్లేటప్పుడు కోడలు చచ్చిపోయింది కదా అని ఆవిడ పెట్టి చేస్తే దాన్ని ఆపి అత్తగారు చచ్చిపోయింది. ఒకే రోజు ఒకే గంటలో 3 బాక్సులు ఎంత ఉన్నాయి? వాహనం. మరణం అనగా వాహనం, ఎడబాటు, దూరం అయిపోయారు. వారు మళ్ళా తిరిగి రారు, మిమ్మల్ని చూడరు, మిమ్మల్ని పలకరించరు. ఆవిడ ఉంటున్నప్పుడే ఏమో ఎలా ఉన్నా చచ్చికి రావట్లేదు ఈ మధ్య అని అడిగే ఉండొచ్చు నిన్ను, కానీ రేపటి నుంచి నిన్ను అడిగేవాళ్ళు ఉండరు. దేవునికి మహిమ కలుగునగా. ఇంకా మనం చూస్తే మరణం అనగా తిరిగి రానిది. వారు తన జన్మభూమిని చూడరు, వాళ్ళకి పగ ఉండదు, కక్ష ఉండదు, అసూయ ఉండదు. ప్రకటన ప్రసంగం 3వ అంటాడు, వారికి ఏ విధమైన కోపం ఉండదు, కక్ష ఉండదు. కక్షలన్నీ మనకే.
ఇంకా బతుకున్నాం కాబట్టి ఇంకా సాగించేయాలని చెప్పి కక్షలన్నీ మనకి కానీ వెళ్ళిపోయిన వాళ్ళకి కక్షలు లేవు. చెప్పాలి ఉన్నాయా? లేవు. దేవునికి స్తోత్రం కలుగునగా. కాబట్టి వారు తిరిగి రారు. తర్వాత మనం చూస్తే మరణం అనగా మరిచిపోవుట. ఎన్నాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు? చెప్పండి. చచ్చిపోయినప్పుడు ఇంకో సంగతి జరుగుతుంది. ఏంటనుకుంటున్నారు? అవన్నీ నాకు ఇస్తానన్నది, ఇవన్నీ నాకు ఇస్తానన్నది. చచ్చిపోయేమో అక్కడ జరుగుతుంటే ఈయన గొడవ ఏంటంటే మిగిలిపోయినటువంటి వాటి కోసం గొడవలు. దేవునికి మహిమ కలుగునుగా. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసండి, మరణము అనగా తిరిగి రానిది. అయితే మనం క్రీస్తులో జన్మించాలంటే చనిపోవాలి. విత్తనం చనిపోకుండా జీవం రాదు. అది ఎలాగో మనం కూడా క్రీస్తులో జన్మించాలంటే మారుమనసు పొందాలి. పాపక్షమాపణ నిమిత్తం ప్రతివారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అపోస్తలుల కార్యాలు 2:38 ప్రకారం బాప్తిజం తీరే ఉండాలి. అప్పుడే మన మరణానికి విలువ. యెహోవా భక్తులు మన ఆయన దృష్టికి నిలువైంది. చివరిగా మాట చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు యోహాను సువార్తలో చెప్తున్నారు, ఆయనలో జీవనం ఉంది. అదే జీవనం ఈరోజు ఆయన పిల్లల్లోకి వచ్చింది. ఆయన ఎలా జీవిస్తున్నాడో యుగ యుగాలు కూడా మనం కూడా జీవిస్తాం. జీవించే లోకానికి మనం వెళ్ళబోతున్నాం. జీవించే కాలంలోకి మనం వెళ్ళబోతున్నాం. జీవించే దేశంలోకి మనం వెళ్ళబోతున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. అయితే అక్కడ రాయబడింది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానం, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం. ఈరోజు ఇంకా సజీవంగా ఉన్న మనం, బ్రతికి ఉన్న మనం విశ్వాస స్థాయిలోనో లేకపోతే సంఘటన స్థాయిలోనో లేకపోతే ఒక ప్రొఫెషనల్ స్థాయిలోనూ ఉన్నా, నువ్వు ఏ స్థాయిలో ఉన్నా దేవుడికి ఎక్కేవేం కాదు. కానీ నువ్వు జీవ మార్గంలో ఉన్నావా లేకపోతే ఏ పునరుద్ధానానికి నువ్వు చెందిన వ్యక్తిగా ఉన్నావని కోరుకోమన్నాను, అడుగుతున్నాడు. రెండో మాట ఏంటంటే, పునరుద్ధానం అనేది మనిషికే తప్ప ఇకెవరికీ లేదు. ఎవరికీ లేదు. పునరుద్ధానం అంటే మనిషికి. యేసు ఎలాగైతే బ్రతికి చనిపోయాడో తిరిగి లేచాడో అదే ప్రకారం ఆయనను నమ్మిన మనము కూడా జన్మిస్తూ చనిపోతూ మళ్ళీ మనం తిరిగి ఒక దినాన్ని లేస్తాం. లేచిన తర్వాత తల్లి కొడుకు అని పిల్లలు అక్కడ అని బాబు చెప్పాడు. తల్లి కొడుకు అని పిల్లలు, భార్య భర్తని ఏమండి అని పిల్లలు అక్కడ. అవినాభావ సంబంధాలన్నీ ఇక్కడే. అక్కడ ఎలాగుంటారంట? అన్నా చెల్లెల్లాగా ఉంటారంట. చప్పట్లు కొడతారా? అదే నా చప్పట్లు అంటే దేవుని స్తోత్రం కలుగుతుందాక. అవతల ఎలాగుంటారో తెలుసా? మీ పాస్టర్మ గారిని మీరు సహోదరుని పిలుస్తారు, మీ పాస్టర్ గారిని మీరు సహోదరుని పిలుస్తారు. అక్కడ పాస్టర్లు ఉండరు. అక్కడ ఒక కుటుంబం అన్నా చెల్లెల వలె, అక్క తమ్ముల వలె ఉంటారు. ఎందుకనగా అక్కడ ఉన్న వారందరూ కూడా యెహోవా ఆల్బమ్మలు ఉన్నారు. అక్కడ మనం మోసం చేస్తాం, అక్కడ మనం అపరాధం చేస్తాం, అక్కడ మనం విశ్వాసం చేస్తాం, మన ప్రేమకున్న మన ప్రతి చేస్తాం. కానీ ఇక్కడ లేరని ఎవరు బాధపడద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్నారు. ట్రాన్స్ఫర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూ ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళిపోతారు. అలాగే ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒకరోజు మనం కన్నులారా చూస్తాం. ఎంతమంది ఆశపడుతున్నారు? అవతల గట్లో భక్తులు చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? ఇంకా చాలా మంది చేతులు ఎత్తలేదు. వాళ్ళకి అర్థం కాలేదనుకుంటున్నారు. అవతలకు వెళ్ళిన తర్వాత మన వాళ్ళందరినీ చూడాలని ఎంతమంది ఆశపడుతున్నారు? హల్లెలూయా. ఖచ్చితంగా మనం ఒకరోజు వారిని చూస్తాం, వారిని చూస్తాం, వారితో ఉంటాం, వారితో మళ్ళీ కలిసి మన భూమి మీదకి రాబోతున్నా. ఆ 1000 పనులు ఎక్కడో కాదు, భూమి మీదే రాబోతా ఉంది. అటువంటి భాగ్యము దేవుడు మనకు దేవుడు అనుగ్రహించును కాక. మీరు ఇంకా ఎవరైనా బాప్తిసం పొందకపోతే త్వరగా మీరు బాప్తిసం పొంది దేవుని పిల్లలుగా దేవుని జీవాన్ని పొందుకోండి. దేవుడి భాగ్యం మనందరికీ వచ్చింది కాక.